వెల్కమ్ టు న్యూస్ 9 టుడే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కొత్తగూడెంకు వెళుతున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఖమ్మం జిల్లా వైరాలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులతో స్వాగతం పలకగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే భరోసా కల్పించడమే ఈ యాత్ర లక్ష్యమని బీజేపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, జిల్లా నాయకుడు బండారు నరేష్, కిసాన్ మోర్చా ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాదేమన్నా సుఖం ఉంది. ఉన్న 10 మంది అసలు మీకు ఆయన ఉండలేదు, దిగితే 10 నిమిషాలు ఆగేవాడు. అనంతపురం జిల్లా కదిరిలో భవన నిర్మాణ కార్మికుల స్థలాల కబ్జాలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కబ్జాలకు పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి నకిలీ పట్టాలు సృష్టించిన వారితో పాటు వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సుమారు 500 మంది కార్మికులకు జరిగిన అన్యాయానికి రెవెన్యూ శాఖ బాధ్యత వహించాలని, అసలైన లబ్ధిదారులకు వారి స్థలాలను వెంటనే అప్పగించాలని
తగ్గించాలని కోరారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చనిపోయినటువంటి యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు, వాళ్ళ యొక్క భార్యలను ఈరోజు తీసుకొచ్చి ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద విచారణ జరిపించాలి. భవన నిర్మాణ కార్మికుల యొక్క పట్టాలు ఎవరైతే ఫేక్ తయారు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కబ్జా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎవరైతే రెవెన్యూ అధికారులు దీంట్లో భాగస్వాములైనారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. తర్వాత ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఆర్డీఓ గారిని కోరడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి సమగ్రమైన విచారణ జరిపిస్తామని చెప్పి ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు. వీళ్ళకి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ త్వరలో పెద్ద ఎత్తున వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇదే ఆర్డీఓ ఆఫీసులో కూర్చుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మొబైల్ ఫోన్ల రికవరీలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మరోసారి రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలిచి హ్యాట్రిక్ రికార్డు సృష్టించారు. 76.8% రికవరీ రేటుతో వరుసగా 3వ ఏడాది కూడా మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళలో ఎస్పీ మహేష్ బిగితే ఐపీఎస్ బాధితులకు 13 లక్షల విలువైన 90 మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్లకు పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో బ్లాక్ చేసి సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. అలాగే సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో బిల్లులు తప్పనిసరిగా పరిశీలించాలని, దొంగతనం ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్యతో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి కీలక మైలురాయిగా 237 కోట్లతో మక్తల్ నారాయణపేట 4 లైన్ల హ్యామ్ రోడ్డుకు రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకటి శ్రీహరి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. మక్తల్ ప్రజల చిరకాల కల అయిన ఈ రహదారి నిర్మాణంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని నేతలు పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మంత్రులు ప్రజల అవసరాలకే ప్రాధాన్యమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. 12 నుండి 16 నెలల్లో రహదారి పనులు పూర్తి చేసి మక్తల్ నారాయణపేట ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యమిస్తూ ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి కావాలంటే మంచి రోడ్లు ఉంటేనే అభివృద్ధి అవుతుంది. అందుకనే నేను మినిస్టర్ అయినప్పటికీ వెళ్ళి ఒకవైపు చూస్తే పొద్దున్నే కాంట్రాక్టర్ బిల్లుల కోసం వస్తుంది. ఎక్కడ బిల్లులు? ఆ గవర్నమెంట్ చేసిన బిల్లులు. కొత్త బిల్లు ఇస్తామని కురుమూర్తి లాంటి పిలిస్తే ఆయన 20 కోట్ల బిల్లు కావాలని చేసిపోయాడు. ఆ చర్చల్లో మా అన్నూరి రెడ్డి చెప్తే ఆడ 50 కోట్లు ఇస్తే వర్కులు చేసి ఇప్పటికి బిల్లు రాదు. మా సీనియర్ తక్కువనే ఉన్నాయి, 22 కోట్లు కార్పొరేషన్ ఎక్కువ ఉన్నాయి. మా శంకరయ్య కూడా ఈ ప్యాకేజ్ లో 60 కోట్లు ఉన్నాయి, వనపర్తి ప్యాకేజ్ లో. ఈ 530 ప్యాకేజ్ కాదు. ఈ విధంగా 20,000 కోట్లతోటి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు. 10 ఏళ్ళు ఒక రేషన్ కార్డు ఇచ్చిందా కేసీఆర్? అసలు రేషన్ కార్డు ఇయ్యనోడు ఇవాళ రేషన్ కార్డు తోడు. ఇవాళ నేను శ్రీహరి గారు, జూపల్లి గారు ఇక్కడ ఉన్న వేదిక మీద పెద్దలందరూ తినే సన్న బియ్యంతోనే మీరందరూ అన్నం తింటున్నారా లేదా? రేషన్ కార్డు ఇచ్చి, సన్న బియ్యం ఇచ్చి, ఆర్టీసీలో టికెట్ లేకుండా ఈ రోజు కరెంటుకు 200 యూనిట్లు ఇవన్నీ లెక్క చెప్తే 50,000 కోట్లు ఇలా సంవత్సరానికి ఖర్చు అవుతున్నది. మనం ప్రచారం తక్కువ చేసుకుంటాం, కేసీఆర్ ప్రచారం ఎక్కువ చేసుకుంటాం. ఇలా రైతు భరోసా ఇంత ఇబ్బంది ఉన్నా చెప్పిన మాట ప్రకారం 6,000 రూపాయలు ఎకరం చెప్పి వేసినామా లేదా? ఎందుకంటే ఆయన చేసిన దానికి మిత్రులు కట్టాలి, అసలు కట్టాలి, జీతాలు ఇవ్వాలి, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ ఇవ్వాలి. 4,000 పెన్షన్ ఇచ్చిన 2 నెలల. అందుకనే ఆ పార్టీ గురించి మాట్లాడడం టైం వేస్ట్ అని నేను అందరికి చెప్తున్నా. మా నాయకులు ఛాలెంజ్ చేస్తుంటే కూడా నేను అలా బీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుంది. కాంగ్రెస్ పార్టీ 150 ఏళ్ల చరిత్ర. ఎవరైనా పార్టీ పేరు మార్చారా? వారు అయ్యగారు చెప్తే నీ పేరు కొద్దిగా మార్చుకొని నక్షత్రం బాగలేదు అంటే పేరు మార్చుకుంటారు. పార్టీ పేరు మార్చరా? మనం 150 ఏళ్ళు ఉన్నాం, 50 ఏళ్ళు దేశాన్ని పాలించినాం.
50 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ పాలించినాం, ఓడినాం, గెలిచినాం, పార్టీ పేరు మార్చినామా? అన్ని లంగ మాటలు మాట్లాడుకుంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు. మీరెవ్వరు కూడా మా నమ్మకండి. 2029లో ఇవాళ మహబూబ్నగర్లో ఇంకా 5-6 సీట్లు పెరుగుతాయి. మనం 117 సీట్లతో అధికారంలోకి వచ్చేది ఖాయం. ఎందుకు చెప్తున్నానంటే 7 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచిన వ్యక్తిగా మీ సీఆర్ లాగా మీ నాయకులు లాగా నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నాయకునిగా ఇంజనీరింగ్ చదువుకొని ఇంజనీరింగ్ తర్వాత అంచెలంచెలుగా ఈజీగా పోయి రోడ్ ఇస్తున్నారు. మా ఆడపిల్లల కాల్పులైనా మా దిక్కు హైవే ఉంటది కాబట్టి ఏమి యాక్సిడెంట్లైనా జిల్లా ఆసుపత్రికి రాసిస్తారు. ఆడు పోతే మధ్యలో చచ్చిపోకుండా బతికించే అవకాశం ఇచ్చిండ్రు. నేను ఈ వేదిక మీద నుంచి నీకు అండ్ మా వెంకన్నకు అట్ సేమ్ టైం ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎంత తెలుసా తమ్మి దీని రోడ్డు విలువ ఎంత చెప్పు? 29 కోట్లు రావాల్సిన రోడ్డు ఎంత ఉంటుంది? 50 కోట్ల, 90 కోట్ల, 100 కోట్ల, 150 కోట్ల, 200 కోట్ల, 237 కోట్ల రూపాయలు. ఎంత చప్పటి కొట్టరు? 237 కోట్ల రూపాయలతో 4 లైన్ రోడ్డు మన మక్తల్ మూల మీదకి సింగారం గేట్ వరకు. ఒక్కసారి ఆశ్చర్యపనిపిస్తుంది నాకు కూడా. ఏంటిది? ఏమడిగితే అది ఇస్తున్నారు కదా మక్తల్కి మీద. మొన్న కృష్ణా బ్రిడ్జ్ మీద బ్రిడ్జిలు కడతామంటే ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ బ్రిడ్జి కోసం పంపించింది. నేడుగా భూత్పూర్ ముంపు గ్రామాలు మొత్తం దుగ్గడం బంద్ చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ గొంతుకొస్తే మళ్ళీ పోయి అడిగితే దాన్ని మళ్ళీ ఓపెన్ చేసింది. ఎన్ని సీసీ రోడ్లు ఇచ్చింది, ఎన్ని డాంబర్ రోడ్లు ఇచ్చింది, ఎన్ని బ్రిడ్జిలు ఇచ్చింది. మల్లెపల్లి బ్రిడ్జు, చిన్నపల్ల పెద్దపల్ల బ్రిడ్జు, చిట్యాల గజంగల్ బ్రిడ్జు, శ్రీపన్గూడ బ్రిడ్జు, గోలపల్లి బ్రిడ్జు, ఎన్ని బ్రిడ్జులు అడగగా ఇంకేమిచ్చింది. ఆత్మకూరు మండలంలో కొత్తపల్లి కంచి ఆత్మకూరుకి గొప్ప 123 కోట్ల బ్రిడ్జు. కాబట్టి ప్రజలారా మనం ఆలోచన చేయాలి. మన గురించి, మన పేద బతుకుల గురించి, మన జీవన విధానాన్ని అర్థం చేసుకుని మన కోసం పనిచేసే ప్రభుత్వం మీరు ఎంచుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు 1 రూపాయి రాని మక్తల్ నియోజకవర్గం ఈ రోజు మా సీనాన్ని అంటాడు, ఏం చేయరన్నా మొత్తం నువ్వే తీసుకపోతే అంటాడు. మా వీరపల్లి శంకర్ అంటాడు, ఏమన్నా నువ్వు పట్టణంకి పక్కనే ఉండగా నువ్వే తీసుకపోతే అంటాడు. అన్నా మీకందరు చెప్తున్నానా, మక్తల్ నియోజకవర్గం వెనుకకి పడిపోయిందన్నా. వెనుకకి పడిపోయిందన్నా. మా కర్మ దక్కై వెనుకకి నెట్టివేయబడిందన్నా. అడిగేటోడు లేడు, మాట్లాడేటోడు లేడు, ఏది ముట్టుకునికి కాదు, మాట్లాడే ధైర్యం లేని రోజులకెచ్చి ఇప్పటికిప్పుడు మా ప్రజలందరూ కూడా ప్రశాంతమైన గాలి పీల్చుకునే సందర్భం వచ్చిందన్నా. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, ప్రభుత్వ ఆశీర్వాదం ఉండాలి మక్తల్ నియోజకవర్గం మీద. లేకపోతే మీరు ముందుకు పోయి వెనక్కి పడిపోతే మనం చూసి మీరు బాధపడే దినం వస్తుందన్నా. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ముఖ్యంగా నేను ఈ వేదిక సమయం లేదు, మళ్ళా గద్వాల పోవాలి, ఆంచి వనపర్తి పోవాలి. కాబట్టి 1 నిమిషం మాట్లాడి ముగిస్తా. మనమందరము కలగన్న రోడ్డు అసలు తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బసవేశ్వర ప్రాజెక్టు నుంచి సంగమేశ్వర వరకు త్వరలో పాదయాత్ర చేపడతామని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించిన ఆయన దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుకు ఆపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బసవేశ్వర, సంగమేశ్వర తగిన గుణపాఠం చెబుతారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవినీతికి నిలువెత్తు నిదర్శనమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ తీవ్ర ఆరోపణలు చేశారు. గాంధీ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో ప్రదర్శన నిర్వహించిన ఆయన ప్రాజెక్టు నిర్మాణాల్లో జరిగిన అవకతవకలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం పేరుతో ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించిన ఆయన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నిర్మాణ పనులను లోపాలను గుర్తించిందన్నారు. వాస్తవాలపై చర్చించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని డాక్టర్ బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. ఏదో వాళ్ళ తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం పెట్టిందంట. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల రక్తాన్ని రాబందు లెక్క పీల్చుకున్నారు. ఈ రోజు రక్తదాన శిబిరం పెట్టిందని ఏదైతే మీరు చేసిన తప్పుని ఏదైతే మీరు చేసిన తప్పుని క్షమాపణ చెప్పుకునే విధంగా రక్తాన్ని దానం చేస్తారు. దాన్ని కూడా నేను ప్రశ్నించాలనుకుంటున్నా. నిజంగా మీరు ఏదైతే రక్తదానం చేస్తున్నారో
కల్వకుంట్ల తారక రామారావుని ముందు రక్తదానం చేయమని చెప్పారు. ఆయన రక్తం ఒక శాంపుల్ నాకు కూడా పంపుర్రి. ఎన్నో రోజులకెళ్ళి వీడొక డ్రగిస్ట్, ఈ డ్రగిస్ట్ కి సంబంధించిన వైట్ ఛాలెంజ్ టెస్ట్ కి రమ్మంటే వస్తలేడు. ఈ రోజు ఏదైతే తెలంగాణ భవన్ లో కేటీఆర్ బ్లడ్ డొనేట్ చేసి ఆ బ్లడ్ శాంపుల్ ని నాకు పంపిస్తే దాన్ని చూపించి వాడు ఏ రకంగా డ్రగిస్ట్ అని కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా ఈ వాస్తవాలన్నీ కళ్ళ ముందు కనబడుతుంటే దీన్ని బుకాయించే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు. ఇప్పటికన్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మేము తప్పు చేయలేదని చెప్పి మీరు భావిస్తే, ఇవన్నీ అవాస్తవము మేము చేసిందే కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదైతే అసెంబ్లీకి రా, నువ్వు ఫామ్ హౌస్ విడిచిపెట్టి అసెంబ్లీకి రా, ఏ రకంగా కట్టినావు, ఎక్కడ కట్టినావు, ఇది ఏమి జరగదు అని చెప్పి నువ్వు బాధ్యత తీసుకొని వాస్తవాలన్నీ వివరిస్తే, మేము తప్పు చేసి నిజంగా నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే మేము తప్పుని అంగీకరిస్తాం. కానీ నువ్వు బయటికి రాకుండా ఏదైతే నీ కొడుకుని నీ అల్లుడిని ఊర్ల పైన ఇడిచిపెట్టి ఏదైతే మేము రైతులకి లాభం చేకూర్చే విధంగా 9 రోజుల్లో 9,000 కోట్లు ఏదైతే రైతులకి ఈరోజు మేము రైతు భరోసా వారి ఖాతాల్లో వేసినామో, ప్రజల్లో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పి దాన్ని జీర్ణించుకోలేక విషం జిమ్మనికి కాళేశ్వరం పైన అవాస్తవాన్ని ప్రచారం చేస్తే మంచిది కాదు. మళ్ళీ చెప్తున్నా, నిజంగా నువ్వు ఈ ప్రాజెక్టు వల్ల ఏమి తప్పు జరగలేదని చెప్పి నువ్వు భావిస్తే అసెంబ్లీకి చర్చకి రా. నేను మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. అసెంబ్లీలో 5 రోజుల 10 రోజుల దీనిపైన చర్చ పెడతాము. యావత్ తెలంగాణ సమాజానికి తెలిసే విధంగా ఎవరు కరెక్టో ఎవరు రాంగో అసెంబ్లీ సాక్షిగా తెలుసుకున్నామని చెప్పి కేసీఆర్ గారికి సవాల్ విసురుతున్నా. రాత్రి సమయంలో మాజీ మంత్రి కుమారుడు అరవ్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నడుచుకుంటూ వెళుతున్న గొర్రెల కాపరి దానయ్య అనే వ్యక్తిని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ను ఘటనా స్థలం నుంచి తప్పించి ఆరవ్ స్నేహితుడు సిద్ధార్థను నిందితుడిగా పోలీసులకు అప్పగించగా, దీనిపై గత 2 రోజులుగా పోలీసులపై పలు విమర్శలు రావడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు సిద్ధార్థ్ కాదని మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడుగా గుర్తిస్తూ ఆరవ్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు. దీంతో లాయర్లు సమక్షంలో మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ఆరవ్ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సోమవారం సాయంత్రం మహారాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆకాంక్షించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.